నమస్కారం అండి. నా పేరు కృష్ణ. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ ఢిల్లీలో చేసిన నాకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ మై హౌస్. ఎక్కువ అమ్మతో ఉండడం వల్ల ఇంటికి రంగులు వేయడం, ముగ్గులు వేయడం దగ్గర నుంచి అన్నీ నేను తనతో చేస్తూ ఉండేవాడిని. దానివల్ల నాకు ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. ఫ్యాషన్ డిజైనింగ్ అయిన తర్వాత కూడా అదే ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ నేను కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యి ఐ స్టార్టెడ్ దిస్ వర్క్షాప్. అయితే దీంట్లో ఏంటంటే మేము ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అన్నీ కూడా టై అండ్ డై, బ్లాక్ పెయింట్, స్క్రీన్ పెయింట్, బాతిక్. అండ్ బాతిక్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వేర్ ఐ క్రియేటెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్. దాంట్లో చాలా రకాలు మేము క్రియేట్ చేశాము, వేర్ ఐ కెన్ షో యూ ఇన్ లేటర్ స్టేజ్. అయితే నేను వీటిలో ఎందుకు వెళ్ళాను అనేది చాలామంది నన్ను అడిగే క్వశ్చన్. ఫ్యాషన్ డిజైనింగ్ చదివి ఈ ట్రెడిషనల్ టెక్స్టైల్ ఆర్ట్స్ ఉండడం అనేది నీకు ఎలాంటి కమర్షియల్ వయబిలిటీ లేని దాంట్లో ఎందుకున్నావు అనేది నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర అందరూ అడిగే క్వశ్చన్ అదే. అయితే మై ఆన్సర్ ఇది, నాకు ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ మీద ఒక ఇన్క్లినేషన్ వచ్చింది. అది ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా అందించాలనేది నా మేజర్ కాన్సెప్ట్. దాంట్లో భాగంగానే నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఫ్రీలాన్సింగ్ వాళ్ళతో చెప్తుంటాను. ఒక్కొక్క స్కూల్కి అయితే పర్మనెంట్గా రెగ్యులర్గా వెళ్ళి పిల్లలకి బ్లాక్ పెయింట్, టై అండ్ డై, స్క్రీన్ పెయింట్ ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తాను. ఫ్యూచర్ జనరేషన్స్లో మన ఇండియన్ ట్రెడిషన్స్, మనం మొత్తం మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరానికి అందించడం కోసమని నా ప్రయత్నంలో ఇదొక చిన్న భాగం. ఈ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఒక్కొక్కటి ఏంటంటే బ్లాక్ ప్రింట్ అనేది ఇట్లా దేర్ ఆర్ మెనీ బ్లాక్స్ మనం డిజైన్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డిజైన్ చేసుకుంటాం విత్ డిఫరెంట్ కలర్స్. అంటే మనం దీంట్లో న్యాచురల్ కలర్స్ చేస్తే దాన్ని కలంకారీ అంటాం, అదే కనుక పిగ్మెంట్ కలర్స్ చేస్తే రెగ్యులర్ బ్లాక్ ప్రింట్ అంటాం అనమాట. So tie and dye is a big universe again. We only incorporate certain part of tie and dye, not complete only depending on tie and dye, but మా మిగతా వర్క్లో tie and dyeలో బ్లాక్ ప్రింట్ కానీ స్క్రీన్ ప్రింట్లో కానీ tie and dye ఒక భాగమై ఉంటుంది. అలాగే బాతిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ రెసిస్టెంట్ ప్రింట్. అంటే రెసిస్టెంట్ ప్రింట్ అంటే ఏంటంటే వ్యాక్స్ మెల్ట్ అవుతూ ఉంటుంది. వ్యాక్స్ మెల్ట్ అయిన తర్వాత దాంట్లో బ్లాక్ తీసుకొచ్చి ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేస్తాం. ఎక్కడైతే ఆ ప్రింటింగ్ అవుతుందో అక్కడ మనం తర్వాత కలర్లో ముంచినప్పుడు అక్కడ కలర్ రాదు, దట్ రిమైన్స్ వైట్. ఆర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ అన్ అ కలర్ దట్ రిమైన్స్ దట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎ రెసిస్టెంట్ ప్రింటింగ్ అంటారు అనమాట. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆర్ట్. ఎందుకంటే దాంట్లో స్టేజెస్, ఫస్ట్ ఏంటంటే వైట్ క్లాత్ మీద ప్రింటింగ్ చేయాలి, తర్వాత దాన్ని డైయింగ్ చేయాలి, తర్వాత వ్యాక్స్ రిమూవింగ్ ఈజ్ ఎ బిగ్ పెయిన్ఫుల్ యాక్టివిటీ. ఆ హీట్లో మళ్ళీ అంతే హీట్లో ఆ వ్యాక్స్ని రిమూవ్ చేయాలన్నమాట. అందుకని అంత ప్రాసెస్ ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో అది చేసే వాళ్ళకి అంత ఓపిక తీరిక ఎవరికి లేదు. సో బట్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ పార్ట్ బేసికలీ. దాంట్లోనే నెయిల్ బాతిక్స్, బ్లాక్ బాతిక్స్ అండ్ ఆల్సో రీసెంట్లీ ఐ ఇన్వెంటెడ్ ఇన్ పెన్ బాతిక్ స్టైల్లో వచ్చే ఆర్ట్ అని కూడా దాంట్లో నేను క్రియేట్ చేశాను. ఐ కెన్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ పార్ట్. ఇవాళ నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ ఆర్ట్ని వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు తక్కువ మంది ఏంటంటే దీంట్లో శ్రమ ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ దట్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఆఫీస్. ఇది ప్రతిరోజు దానికి అప్డేట్ అవుతూనే ఉండాలి నాలెడ్జ్కి. అండ్ దాంట్లో ఇంట్రెస్ట్తో చేసి శ్రమతో కూడుకున్న పని కాబట్టి దీంట్లో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. ఎందుకంటే శ్రమ అనే దానికి మనం క్రమక్రమేణా దూరం అవుతూ ఉన్నాము. వీ వాంట్ టు సిట్ కంఫర్టబుల్ ఇన్ ద ఆఫీస్ అండ్ డూ ద వర్క్. అలా మనం ఈజీగా వర్క్ చేసుకోవడానికి అలవాటు పడుతున్నాం కాబట్టి మనకి ఈ కళలు దూరం అవుతున్నాయి. ఈ కళల్ని ఇప్పుడు నేను వేసుకున్నది కూడా బాతిక్ ఆర్ట్ అనమాట. ఇది ఫస్ట్ ఎల్లోలో డై చేసి తర్వాత ప్రింట్ చేసి తర్వాత టై అండ్ డై చేసిన కుర్తా ఇది. సో సీ హౌ ఎలిగెంట్. మన ఇండియన్ ట్రెడిషన్ అంటేనే ఎక్కడ లేని ఒక ఇట్ టచెస్ టు ద హార్ట్. ఎలాంటి వాళ్ళకైనా సరే తెలియకపోయినా సరే దాని గురించి వాళ్ళకి ఇది భలే ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎస్పెషలీ వెన్ యూ మెన్షన్ అబౌట్ కలంకారీస్ ఆర్ ఎనీ బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ ఏవి చూసినా సరే వాటి గురించి ఎవ్వరికి ఏం తెలియకపోయినా ఇది బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే
బికాజ్ అవి మన ఇండియన్ ట్రెడిషన్స్ కాబట్టి మన కళలకి సాంప్రదాయాలకి మనం ఇచ్చే విలువ మనకు తెలియకుండానే మన హృదయాన్ని అందుకుంటాయి. అందువలన మనకు అవి చాలా బాగుంటాయి అనిపిస్తుంటాయి. అయితే ఈ కళలకి తెలిసిన వాళ్ళు అంటే ఇంగ్లీష్లో దానికి చాలా నిష్ మార్కెట్ అని అనుకున్నది చాలా కామన్ వర్డ్, అందరితో అంటుంటాము. అయితే నిష్ మార్కెట్ ఎందుకంటే దీని గురించి సరైన అవగాహన అందరికీ లేకపోవడమే దీంట్లో వచ్చిన మెయిన్ సమస్య. ఎందుకంటే ఇది అంతా చేత్తో చేస్తాం కాబట్టి దీని కాస్ట్ హై ఎండ్లో ఉంటుంది కొంచెం. సో మార్కెట్లోకి వెళ్ళిన వాళ్ళు ఇది 100 రూపాయలు, 260 రూపాయలు ఉన్నప్పుడు దే కంపేర్ విత్ ద కాస్ట్, నాట్ విత్ ద ఎఫిషియన్సీ ఆర్ ద స్కిల్ ఆఫ్ ద పర్సన్. ఎప్పుడైతే కాస్ట్తో కంపారిజన్ అవుతుందో దే డెఫినెట్లీ గో ఫర్ ద మిల్ ప్రింట్ ఓన్లీ. కానీ దానివల్ల ఈ మన హస్తకళని మనం దూరం అవుతున్నాం. కానీ వీటిని మనం ముందు జనరేషన్స్కి మనతో పాటు మనం ఉంచాలి అంటే ప్రతి ఒక్కళ్ళు దాని గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో ఎన్ని కళలు ఉన్నాయి, ఐఎమ్ ఓన్లీ రిలేటెడ్ టు టెక్స్టైల్స్, కానీ ఇది కాకుండా ప్రతి ఫీల్డ్లోనూ దేర్ ఆర్ మెనీ థింగ్స్, మెనీ ట్రెడిషన్స్. అలా నా గురించి నేను మాట్లాడాలంటే మన బ్లాక్ ప్రింట్ కానీ, స్క్రీన్ ప్రింట్ కానీ, బ్లాక్ కానీ, టై అండ్ డై కానీ, బాతిక్ కానీ, ఇవన్నీ కూడా వాటి గురించి అవగాహన తెలుసుకుని ఇది బ్లాక్ ప్రింట్ అని తెలిసి కొనుక్కోగలిగిన రోజున ఈ కళని ముందుకెళ్ళడానికి అవకాశం చాలా ఉంటుంది. డిజైనింగ్ చేసే పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అన్నీ వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఫర్దర్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, చక్కగా నేర్చుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైంది నేర్చుకుని వాళ్ళ వృత్తిగానే ఎంచుకోవచ్చు, వాళ్ళ హాబీగానే చేసుకోవచ్చు. హాబీ ఒకరోజు వృత్తి అవుతుంది, వృత్తిని కావాలని పక్షంలో ఒక హాబీగా చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ దేర్ రెగ్యులర్ జాబ్స్. దెర్ ఈజ్ నో ఫీజ్ కలెక్టెడ్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎనీవన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా నేర్పించబడుతుంది, అందులో డౌటే లేదు. అంటే ఎనీ టైం మేము మా వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 to 6 ఉంటుంది. బట్ ఆఫ్టర్ 10 ఈజ్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే మార్నింగ్ హెక్టిక్ స్టార్టింగ్ కొంచెం హికప్స్ ఉంటాయి కాబట్టి 10 తర్వాత నుంచి 4 వరకు ఎనీబడీ కమ్ అండ్ వర్క్ విత్ us. చాలామంది పిల్లలు వస్తారు, ఫ్యాషన్ డిజైనింగ్ పిల్లలు వస్తారు నిప్ నుంచి, కానీ అయితే ఒక్కొక్కళ్ళు అయితే క్లాస్ మొత్తం అంతా క్లాస్ అంతా వస్తారు ఒక డే విజిట్ కోసం. ఉమెన్స్ పాలిటెక్నిక్ పిల్లలు అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక హోమ్ సైన్స్ కాలేజ్ ఉంది, వాళ్ళు వస్తారు. దే సీ ద థింగ్స్, వాళ్ళు చూసి చాలా ఎక్సైట్ అవుతుంటారు అనమాట, ఇంతమంది ఇంత వర్క్ చేయడం వల్ల. సో లెర్నింగ్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండ్ హ్యావింగ్ ఎన్ ఆర్ట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్. మీ రెగ్యులర్ ప్రొఫెషన్తో పాటు దీనికి కూడా మీరు ఒక స్పేస్ ఇచ్చి ఒక హాబీగా నేర్చుకోగలిగిన రోజున ఈ కళను ముందు తీసుకెళ్లే బాధ్యత మనందరికీ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈజ్ ఆల్ అబౌట్. ఇది నేను ఉన్నది మల్కాపురం టెక్స్టైల్ పార్క్ అండి. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంకో 10 kilometers దూరం ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ 1 minute. ఇట్స్ మెయిన్ రోడ్ హైవే మీదే ఉంటుంది, హైవేకి 1 minute దూరంలో ఉంటుంది అన్నమాట. సో వెరీ ఈజీ టు ఐడెంటిఫై, వెరీ ఈజీ టు లొకేట్ ఇట్. మన బ్లాక్స్ అండి, ఇవన్నీ కూడా హ్యాండ్ కార్వ్డ్ బ్లాక్స్ అనమాట. మన ఓల్డ్ ట్రెడిషన్ వేలో చేత్తో నేను మామూలుగా డిజైన్ చేసి ఇస్తాను, ఆ కార్వింగ్ చేసి ఆయన దాని మీద చక్కగా గీతలు గీసుకొని ఈ కార్వ్స్ అయినా మైన్యూట్ వే అనమాట. ఇట్లా చూడండి, చిన్న చిన్న బ్లాక్స్ దగ్గర నుంచి మొత్తం ఏ సైజ్ కావాలంటే, అంటే మ్యాక్సిమం సైజ్ ఇస్ ఓన్లీ 6x6 inches ఆర్ 8x8. అంతకన్నా పెద్దదైతే ఏమవుతుందంటే ప్రింటింగ్ చేయడానికి మన సరైన స్ట్రెంత్ దాని మీద వెళ్ళదు. అందుకనే 6x6 ఆర్ 8x8 ఇస్ మ్యాక్సిమం సైజ్ ఇన్ బ్లాక్ ప్రింటింగ్. మేము చిన్నప్పుడు ఇండియాలో మన ప్రతి ఇంట్లో చాలా గర్వంగా ఉండే వాల్ డెకరేటివ్ పీసెస్ ఇవి. దీస్ ఆర్ నోన్ యాజ్ బాతిక్ వాల్ డెకర్స్ అనమాట. ఇవాళ ఇవి చూడడానికే కాదు, ఎవరింట్లో కూడా దొరకట్లేదు. ఐ మీన్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ నో బడీ ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇవి చాలా టఫ్ వర్క్ అనమాట. బాతిక్లో ఎన్ని మల్టీ కలర్స్తో ఇలా చేయాలంటే, ఒకప్పుడు అలా శ్రమించేవాళ్ళు. ప్రతి ఇంట్లో ఈ డెకరేషన్ ఎవరైతే ఉందో ఈ పీసు, వాళ్ళు దే కన్సిడర్ టు బి రిచ్ పీపుల్ దోస్ డేస్. అంత అంటే వాల్యూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, వాల్యూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వర్క్, రెండు రకాలుగా ఉండడం వల్ల
దీనికి అంత వాల్యూ ఉండేది. ఇప్పుడు ఇట్ ఇస్ యూ హార్డ్లీ ఫైండ్ టు సీ దిస్. ఇది మేము చేసే మోర్ దాన్ 10 years అవుతుందండి ఈ ఆర్ట్. అసలు అంటే నేను చిన్నప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళల్లో చూసేదా, దట్ ఈస్ అరౌండ్ 25 years బ్యాక్. అప్పట్లో చక్కగా ఫ్రేమ్ చేసుకుని ఇళ్ళల్లో ఉండేది ఇది. అంటే చాలా కాస్ట్లీ ఫ్రేమ్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇట్ ఈస్ మన ఏజ్, దెర్ ఈజ్ నో ఏజ్. మనకి బాతిక్ అనేది చాలా ఓల్డ్ ఆర్ట్ ఇండియాలో. మనకి స్వతంత్రం రాకముందు నుంచి, అంటే మోర్ దెన్ 18th century నుంచే ఉంది మనకి బాతిక్ ఇండియాలో. నేను ఇందాక చెప్పినట్టు నాకు బాతిక్ మీద చాలా ఇంట్రెస్ట్. అయితే బాతిక్లో కూడా వుడెన్ బ్లాక్సే ఎక్కువ వాడతారు. అయితే వుడెన్ బ్లాక్స్ వల్ల ఏమవుతుందంటే అది మాకు మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వుడెన్ బ్లాక్స్ హీట్ అయితే కానీ దానికి వ్యాక్స్ హోల్డ్ అయ్యి అప్పుడు ప్రింట్ అవ్వడానికి వీలు కాదు. సో ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనే ఆలోచనలు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు మేకుల గురించి ఐడియా వచ్చింది. మేకుల్ని మేము ఇట్లా డిజైన్ చేసి దాంట్లో ఆ డిజైన్ ప్రకారం మేకుల్ని ఇట్లా కూర్చోబెట్టి, ఇప్పుడు ఈ ఐరన్ ఫాస్ట్ హీట్ కండక్టర్, దాంట్లో వ్యాక్స్లో పెట్టగానే 1 minute వేడెక్కిపోతుంది అండ్ వీ కెన్ జస్ట్ ప్రింట్ ఇట్. అందుకని ఈ ఫస్ట్ ఐడియా వచ్చింది. మేము దీంట్లో నెయిల్ బాతిక్స్లో చాలా డిజైన్స్ చేశాము అండ్ ఇట్స్ వెరీ సింపుల్, ఎనీబడి కెన్ రియలీ ప్రింట్ ఇట్. కొత్త వాళ్ళు కూడా దీన్ని ప్రింట్ చేయడం చాలా ఈజీ. అదే వుడెన్ బ్లాక్స్ అయితే మీకు డాట్స్ పడే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే టెక్నికల్ టర్మ్స్లో వర్కింగ్ చాలా టఫ్ దాంట్లో. ఇది చాలా ఈజీ దానికన్నా. ఒకటి, ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. 2, కొత్త వాళ్ళైనా చాలా సింపుల్గా వర్క్ చేయొచ్చు. దీని తర్వాత మా ఇన్వెన్షన్ ఎట్లా వెళ్ళిందంటే ఐరన్ బ్లాక్స్కి వెళ్ళింది. అంటే నేను చాలాసార్లు పెన్ బాతిక్ ట్రై చేశాను, చాలామందికి నేర్పించాను. అయితే ఆడపిల్లలు నేర్చుకుని ఒక 4 నెలలు 5 నెలలు పని చేయడం, పెళ్ళి అవ్వడం కానీ ఇంకోరు వెళ్ళిపోవడం కానీ జరిగేది. సో పెన్ బాతిక్ని ఎలా తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు ఈ ఐరన్ బ్లాక్స్ మేము వర్కౌట్ చేసాం అనమాట. సేమ్ ఇది మీకు ప్రింట్ అయితే పెన్ బాతిక్ ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. దీన్ని ఐడెంటిఫికేషన్ ఈ స్టఫ్ అండ్ డిఫరెన్షియేట్ చేయలేం. పెన్ బాతిక్ ఎట్లానో అదే మోటివ్స్ అదే డిజైన్స్ తీసుకుని ఇలా ఆల్ ఓవర్స్ కానీ బూటాస్ కానీ జాల్స్ కానీ అన్నీ చేస్తున్నాం అనమాట. బోర్డర్స్, ఈ బూటాస్ ఇట్లా అనమాట. ఇప్పుడు ఇవి ఏమో ఇదంతా కూడా ఇవి తయారు చేసి చేసే ప్లేసు. నెయిల్ బాతిక్ అనే ఐడియా రావడం అయితే బాగానే ఉంది, కానీ ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఒక బ్లాక్ తయారు చేయడానికి 1 వారం పట్టేది ఫస్ట్లో. అలా అయినా కానీ దానికి ఓర్చి వాళ్ళతో డిజైన్ కూర్చుని ఇంత దగ్గరగా ఇట్లా చేయాలని చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఒక్కొక్క రోజున ఒక బ్లాక్ తయారవుతాను. అంటే నేను ఒక సిస్టంలోంచి ఈ డిజైన్ ఇట్లా తీసుకుని ఒకసారి ఫ్రీ హ్యాండ్ కూడా డిజైన్ చేసిస్తాను. చేసిన తర్వాత ఇట్లా ఇంత దగ్గరగా మేకులు కొట్టాలంటే వాళ్ళకి ఒక్క రోజుకి ఒక్కోసారి ఒక్కటి కూడా అవ్వదు, అంత టఫ్ ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ఐరన్, ఇట్లా ఓపిక్గా ఏ ముక్కకు ఆ ముక్క, మేము దీంట్లో వీటిలో మాకు స్కిల్ లేదు. ఐ కెన్ వర్క్ ఆన్ టెక్స్టైల్, బట్ దీంట్లో స్కిల్ లేదు. కానీ ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది, ఎందుకంటే ఆ క్రియేటివిటీ దాంట్లోనే ఎగ్జిబిట్ చేయగలుగుతాం కాబట్టి. ఈ ఐరన్ చేయడం కూడా అంతే కష్టం అవుతుంది. దేనికి అవి డిజైన్ చేసుకుని అట్లా దేనికి బెండ్ చేసుకుని, ఐ డెవలప్ సో మెనీ బెండింగ్ సిస్టమ్స్ కూడా వర్క్ చేశాను దాంట్లో. అవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ షేప్ కావాలంటే, ఎల్ షేప్ కావాలన్నా, రౌండ్ సర్కిల్ కావాలన్నా అట్లా వర్క్ చేసుకుని దాన్ని ఇట్లా ప్లేస్ చేసుకుని వర్క్ చేస్తాం. ఇది కూడా ఒక్కొక్క రోజున 2-3 తయారు చేయొచ్చు. దిస్ ఈజ్ మచ్ సింప్లర్ దాన్ దిస్. దీని లాంగవిటీ చాలా ఎక్కువ. అయితే వుడెన్ బ్లాక్ ఏమవుతుందంటే వేడెక్కి అది కొన్నాళ్ళకి పాడైపోతుంది. బట్ వేరాజ్ ఇన్ ఐరన్ ఆర్ బ్లాక్లు, వీటిలో ఈ రెండిట్లో కూడా ఆ ప్రాబ్లం ఉండదు. ఒకసారి తయారైన తర్వాత హాయిగా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓన్లీ యూ కెన్ సీ ద న్యూ థింగ్స్. కొత్త డిజైన్స్ చేయాలనుకున్నప్పుడే మళ్ళీ వీటితో పని ఉంటుంది. ఐరన్ బ్లాక్స్ అనమాట అండి ఇవి. మనం ఇందాక చేయడం చూపించాను కదా, అవే ఐరన్ బ్లాక్స్. తను దాని మీద ప్రింటింగ్ చేస్తుంది. ఆ ప్రింటింగ్ ఇదంతా వ్యాక్స్ మెల్ట్ అవుతుంది. ఇక్కడ వ్యాక్స్ మెల్ట్ అయిన దాంట్లో ఈ ఐరన్ బ్లాక్స్ ఇట్లా పెట్టి అది వేడెక్కిన తర్వాత అప్పుడు దాన్ని తీసి ప్రింట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, వ్యాక్స్ ప్రింట్ అయింది అంతే దాని మీద. ఇప్పుడు వ్యాక్స్ ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు కలరింగ్కి వెళ్తుంది. ఎక్కడైతే మనకి వ్యాక్స్ ఉందో అక్కడ కలర్ రాదు, మిగతా ప్లేస్ అంతా కూడా కలర్ వస్తుంది అనమాట. దట్స్ వాట్ ఈస్ నోన్ యాజ్ రెసిస్టెంట్ ప్రింటింగ్.
రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే, ఒకటేమో వ్యాక్స్ ఎప్పుడు స్టవ్ మీద ఉండాలి, ఎప్పుడు కరుగుతూ ఉండాలి. రెండోది ఏంటంటే శాండ్ బెడ్ అవసరం. ఈ శాండ్ బెడ్ ఎందుకు అవసరం అంటే, దీన్ని వెనకాల చూడండి, డిజైన్ కొట్టిన తర్వాత దీనికి ఇసుక కట్టుకుంటుంది. మామూలుగా వ్యాక్స్ నేచర్ ఏంటంటే ఇలా పడగానే అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసమని ఇసుక ఉండాలి. ఇసుక లేకపోతే ఏంటంటే డిజైన్ అలా స్ప్రెడ్ అవుతుంది. మనం కోతి బొమ్మ వేయాలంటే కుక్క బొమ్మ అవుతుంది. అట్లా కాకుండా ఉండడానికి కోసమని ఇసుక బెడ్ అవసరం దీనికి. ఇసుక కూడా చాలా ఫైన్ ఇసుక అనమాట. మళ్ళీ దానివల్ల డిజైన్ డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం అట్లా చేస్తాం. దీనికి తర్వాత డైయింగ్ అనేది వ్యాట్ కలర్స్, రియాక్టివ్ కలర్స్ వాడతాం. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ హెజర్ ఫ్రీ కలర్స్, అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉండేవి. రెండోది వ్యాట్ కలర్స్ వాడతాం. క్లాత్ అంతా కాటన్ అయితేనేమో మొత్తం అంతా భీమండి, అంటే బాంబే బేస్ నుంచి వస్తుంది. అక్కడే మనకి ఫైన్ క్వాలిటీ కాటన్ వస్తుంది. రెండోది బెడ్షీట్స్కి వాటికి మాత్రం సౌత్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి అంటే లోకల్ నుంచి పర్చేస్ చేసేది డ్రెస్ మెటీరియల్కి వాటికి లోకల్ నుంచి పర్చేస్ చేస్తాం. దాన్ని బ్లీచ్ చేసి మళ్ళీ డై చేసి అంత ప్రాసెస్ అంతా అవుతుంది అన్నమాట. బాతిక్ నేను చెప్పినట్టుగా ఇది రెసిస్టెంట్ ప్రింటింగ్. దీంట్లో ప్రాసెస్ ఏంటంటే, మామూలుగా బ్లాక్ ప్రింట్ అనుకోండి, ముందు డైయింగ్ చేసిన తర్వాత ప్రింటింగ్ చేస్తాం. కానీ దీంట్లో ఇది రివర్స్. ముందు చూడండి, వైట్ బట్ట మీదే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు డైయింగ్కి వెళ్తుంది, అంటే కలర్ చేస్తాం. దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కలర్లోకి వెళ్ళింది అనుకోండి, ఎక్కడైతే ఆ ప్రింటింగ్ అయిందో అది వైట్గానే ఉండిపోయి మిగతా అదంతా కలర్ అవుతుంది అనమాట. అది బాతిక్లోనే స్పెషాలిటీ. దట్స్ వై ఇట్ నోన్ యాజ్ రెసిస్టెంట్ ప్రింటింగ్ అంటాం. అయితే ఒక్కొక్కసారి ఇది టీడీఎస్ ప్రాసెస్ అండ్ లెంతీ ప్రాసెస్. ముందు ఇది ప్రింట్ అయిన తర్వాత కలరింగ్కి వెళ్ళాలి. కలర్లో డై చేసిన తర్వాత వ్యాక్స్ రిమూవింగ్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్. వ్యాక్స్ రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే, అది మోర్ దాన్ 80 degrees సెంటిగ్రేడ్స్తో వాటర్లో అది డిప్ చేసి వ్యాక్స్ని రిమూవ్ చేస్తే అప్పుడు మనకి డిజైన్ అంతా వస్తుంది. సో అది దీంట్లో ఉన్న లెంతీ ప్రాసెస్. ఇప్పుడు మన దగ్గర అరౌండ్ 30 members ఉన్నారు వర్కింగ్ కండిషన్లో. దాంట్లో ఒక 8 members ఇన్వాల్వ్ అయి ఉన్నారు బాతిక్లో. సో ఇది కీప్ ఆన్ ట్రైనింగ్. వచ్చే వాళ్ళు వస్తుంటారు, కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం, నడుస్తూ ఉంటుంది. ఇట్లా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం కాటన్ ఫ్యాబ్రికే వాడతాము. 90% మేము చేసే వర్క్ అంతా కూడా కాటన్లో ఉంటుంది. కాటన్లో కాకుండా కాటన్ రేయాన్ మిక్స్ ఒకటి వాడతాము. 90% కాటన్లో చేస్తామని చెప్పాక, ఇది బూటా $1000 బూటే అంటారు. ఇది కొత్తగా వచ్చిన టెక్స్చర్స్. ఎందుకంటే టెక్స్చర్స్ కూడా మారుతుండాలి జనాల టేస్ట్ ప్రకారం, కాబట్టి ఈ టెక్స్చర్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇట్లా దీని మీద కూడా బాతిక్ చేసి దాని మీద ఇక తర్వాత డైయింగ్ అవుతుంది, వ్యాక్స్ అదే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా ఇది ఇందాక నేను చెప్పినట్టు నెయిల్ బాతిక్స్ అనమాట. ఇవి ఇందాక అక్కడ చూసాం కదా మనం చేసేటప్పుడు. ఇప్పుడేమో ఆ డిజైన్ని ఎలా ప్రింట్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఇది నెయిల్ బాతిక్, ఇదేమో బార్డర్ ప్రింటింగ్, అదేమో ఆల్ ఓవర్ ప్రింటింగ్. అదే ఫ్లోరల్స్ని చక్కగా ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒరిజినల్గా వ్యాక్స్ ఈ ఫామ్లో వస్తుంది, ఇట్లా చిప్స్ లాగా ఉంటుంది. ఈ చిప్స్ని దాంట్లో వేసిన తర్వాత అప్పుడు అది కరిగి అప్పుడు ప్రింటింగ్ రెడీ అవుతుంది అనమాట. లిక్విడ్ ఫామ్లో అయిన తర్వాత అప్పుడు ప్రింటింగ్ రెడీ అవుతుంది. మా పేరు వచ్చేసి అల్వేలు. మేము జాబ్ పర్పస్ని వచ్చినాము. మా విలేజ్ వచ్చేసి భువనగిరి. ఈ కంపెనీలో 4 years నుంచి చేస్తున్నా. సార్ మాకు చాలా మంచిగా నేర్పిస్తాడు. మాకు అన్నీ తెలియని అన్నీ నేర్పించిండు సారు. మేము ఇక్కడ అన్నీ కలర్ ఫిల్లింగ్ చేస్తాము, డైయింగ్ చేస్తాము, సారీస్ డిజైన్స్ కడతాము, అన్నీ చేస్తాము. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి బాతిక్ కొడుతున్నా. ఇబ్బంది ఏముండదు, మాకు మంచిగా అనిపిస్తుంది. ఇది స్క్రీన్ ప్రింట్ ప్రాసెస్. ఇది అయితే దీంట్లో ఫస్ట్ ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే, ముందు టై అండ్ డై చేసాము. అంటే బార్డర్లో ఒక కలరు, అంటే బోత్ ద సైడ్ బార్డర్స్ డిఫరెంట్ కలర్స్, బాడీలో ఒక కలరు అయిన తర్వాత అప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ వచ్చిందనమాట. అయితే ఇది అన్నీ కూడా పిగ్మెంట్ బేస్ కలర్స్, అంటే ఇవి కూడా వాటర్ బేస్ కలర్స్. ఎలాంటి హామ్ ఉండదు వీటి వల్ల.
ఇవి ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు 4 కలర్స్లో ప్రింట్ అవుతుంది. ఇది 4 కలర్స్లో ప్రింట్ అయ్యాక అట్లీస్ట్ ఒక 1 అవర్ డ్రై అవ్వాల్సింది ఉంటుంది. డ్రై అయిన తర్వాత యూఆర్ ఫ్రీ టు యూజ్ ఇట్. ఇది ఆల్రెడీ బాతిక్ చేసిన చీర అయితే బాతిక్ చేసి తర్వాత డై చేశారు. డై చేసిన తర్వాత వ్యాక్స్ రిమూవ్ చేసేసారు. అందుకని ఈ వైట్గా కనపడేదంతా కూడా మనం వ్యాక్స్తో ప్రింట్ చేసిందనమాట. సో ఇప్పుడు దీని మీద కలర్ ఫిల్లింగ్ ఉంటుంది, మల్టీ కలర్ ఫిల్లింగ్ చేస్తాం దీని మీద. సో దట్ ఈస్ ద మల్టీ కలర్ బాతిక్. నా పేరు పుష్పలత. నేను ఈ మిమీ క్రాఫ్ట్స్కి వచ్చి 10 ఇయర్స్ అయింది. అంటే మా కజిన్ నేను కలిసి చేస్తాము ఈ వర్క్. ఇది బ్లాక్ ప్రింట్ కృష్ణ నా దగ్గరనే నేర్చుకున్నాను. ఈ బ్లాక్ ప్రింట్ అంతా కూడా ఇక్కడ మా దగ్గర బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్ అన్నీ అవుతాయి మన దగ్గర. మాకు బ్లాక్ ప్రింట్ వేస్తాను, కలర్ బ్రష్ పెయింట్ వేస్తాను, బాతిక్ ఆర్ట్ వేస్తాను, టై అండ్ డై అట్లా కూడా వచ్చు, అది కూడా వచ్చు. ఇది డ్రెస్ మెటీరియల్కి ఇది బోర్డర్. 2 కలర్స్ చేయొచ్చు, బ్లాక్స్ సింగిల్ కలర్ కూడా చేయొచ్చు. ఇది ఇప్పుడు సింగిల్ కలర్. నేను ఒక 5-6 డేస్లో నేర్చుకున్నాను. అది మనం చేయటానికి మనకు ముందర ఇంట్రెస్ట్ ఉండాలండి. ఆ వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, ఇష్టంతో చేయాలి. ఏ పనైనా సరే ఈజీగా వస్తుంది వర్క్. ఈ కలర్స్ వీటి వల్ల మనకేం ప్రాబ్లం ఉండదండి చేయటం వల్ల. ఇయర్స్ నుంచి చేసినా ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. వర్క్ నేర్చుకునేటప్పుడే మనం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ నేర్చుకోవాలి. ఏ వర్క్ అయినా అలా చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మన కస్టమర్ ఆర్డర్ చేసినట్లు మనం చేయటమే. వాళ్ళు మెటీరియల్ ఇస్తారు. పాతవి కూడా కలర్ ఫేడ్ అయినవి వాటిని తీసుకొచ్చి మనం డై చేయొచ్చు. డై చేసి మళ్ళీ ప్రింట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ న్యూగా కనిపిస్తాయి మనకి. ఇదంతా కూడా ముందు బ్లూ కలర్ చేసిన తర్వాత దాని మీద బాతిక్ చేసాము. బాతిక్ చేసి అప్పుడు దాన్ని బ్లాక్ కలర్లో డై చేసాం. ఇప్పుడు మనం వ్యాక్స్ రిమూవ్ చేయడం ఎట్లనో చూద్దాం. బ్లాక్ కలర్ డై అయిపోయింది. ఇప్పుడు వ్యాక్స్ ఉంటే దానికి మనం కట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి వ్యాక్స్ రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు వ్యాక్స్ రిమూవ్ చేస్తారు. దట్స్ అ పళ్ళు ఆఫ్ ద శారీ. దానికి ఇసుక ఉంది, వ్యాక్స్ ఉంది, 2 ఉన్నాయన్నమాట. ఇది హాట్ వాటరు, కట్టెలతోనే పొయ్యి నడుస్తుంది. ఓల్డ్ స్టైల్ మన కర్రలతో నడిచే పాత బట్టి పొయ్యి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. నౌ ఇట్ ఈస్ వ్యాక్స్ రిమూవ్డ్. దాన్ని 2 సార్లు చన్నీళ్ళలో జాడించేసిన తర్వాత దాన్ని ఎండలో ఎండేస్తారు. అండ్ డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. మొత్తం ఇలా తీసేసిన తర్వాత ఒకసారి మనం డిజైన్ కూడా చూద్దాము ఎట్లా వచ్చింది, వ్యాక్స్ రిమూవ్ చేయింది ఎట్లా అనేది. ఇలా మొత్తం నీళ్ళు పిండేసి ఇప్పుడు వ్యాక్స్ రిమూవ్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు దీన్ని ఎండలో ఆరేసిన తర్వాత శారీ ఈజ్ రెడీ ఫర్ సేల్. ఇది మల్టీ కలర్ బాతిక్లో ఇది ఒక కాన్సెప్ట్. ముందు డైయింగ్ చేసి 2 కలర్లో అప్పుడు ప్రింటింగ్ చేసింది. తర్వాత ఫైనల్గా బ్లాక్ కలర్లో డైయింగ్ చేసి దెన్ వ్యాక్స్ రిమూవ్డ్. దీంట్లో అంటే టై అండ్ డైలో చాలా వందల వేల రకాల టెక్నిక్స్ ఉంటాయి. మేము వైడ్గా యూజ్ చేసేది ఇది. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత దీని మీద ప్రింటింగ్ కానీ ఏదైనా యాడ్ చేస్తే, ఈవెన్ ఎంబ్రాయిడరీ కూడా యాడ్ చేసినప్పుడు చాలా అందంగా ఉంటాయి. సో ఇది సింపుల్దే ఎక్కువ చేస్తాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ వేరే టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి టై అండ్ డై ఈజ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్ సెటప్.
మాకు. ఇప్పుడు మనం ఇది కట్టిన తర్వాత 2 కలర్స్లో ఒక కలర్ ఇంకో పక్కన ఇంకో కలర్ డై చేసి వీల్ అన్ఫోల్డ్ ఇట్. టైట్గా కట్టడం అయింది. టైట్గా ఎందుకు కట్టాలంటే లేకపోతే కలర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అందుకని టైట్గా కట్టాలి. బట్ట తడిపి అప్పుడు టైట్గా కట్టాలి. ఇవి వ్యాట్ కలర్ డైస్. ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్ కలర్స్, అంటే ఇండియాలో మనం యూస్ చేసే కలర్లో చాలా ఫాస్ట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే ఒకసారి కలర్ డై అయిన తర్వాత ఇంకా కలర్ పోయే అవకాశం ఉండదు అసలు. ఇది గ్రీన్ కలర్లో చేస్తున్నాం మనం ఒక పక్కన, ఇంకో పక్కన మెరూన్ కలర్ చేద్దాము. అది ఒక డిఫరెంట్ బేస్, ఇది ఒక డిఫరెంట్ బేస్ అనమాట. ఇది వ్యాట్ కలర్ అయితే అది నాప్థల్స్లో చేద్దాం. దిస్ పార్ట్ ఈస్ డైడ్ నౌ. ఇప్పుడు మనం రెండో కలర్ చేస్తున్నాము. ఇది వ్యాట్లా కాకుండా నాప్థల్ అంటాం దీన్ని. 2 సార్లు ముంచితే తప్ప కలర్ రాదు. ముందు బేస్లో ఉంటుంది, తర్వాత నాప్థల్లో ఉంటుంది అనమాట. ఇది టై అండ్ డైలో ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇది ఇలా మనం ఈ కావాల్సిన డిజైన్లో కట్టుకుని దాని నుంచి పోస్తే దాన్ని పంచ్ అంటాం అన్నమాట. అంటే దాని ఎఫెక్ట్ పంచ్ లాగా ఉంటుంది. చేసే ప్రొడక్ట్స్లో కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్ ఆర్డర్ ప్రకారం చేసేదేమో కర్టెన్స్ అట్లాంటివి కూడా ఆర్డర్ ప్రకారం చేస్తాం. వాల్ డెకర్స్ కూడా చేస్తాము. మెజారిటీ ఆఫ్ మా బిజినెస్ రన్ అయ్యేదల్లా ఏంటంటే జాబ్ వర్క్స్ మీద ఎక్కువ చేస్తాము. జాబ్ వర్క్స్ అంటే హోల్సేల్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒకే పర్టికులర్ డిజైన్లోనే ఒక 100 పీసెస్ దాకా వర్కౌట్ చేస్తాం అనమాట. సో అవి ఎక్కువ బిజినెస్ రన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ ఎ స్మాల్ అవుట్లెట్ హియర్ వేర్ పీపుల్ కమ్ హియర్ అండ్ బై. ఒకసారి కొన్నాళ్ళు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తీసుకుని వెళ్తుంటారు. అంటే వీ ఆల్సో వర్క్ ఆన్ టీషర్ట్స్ లైక్ దిస్. అట్లా బాతిక్లో ఇలా టీషర్ట్స్ చూడడం బయట చాలా రేరు. అండ్ శారీస్ ఇవి కాస్టింగ్ వచ్చేసి 700 నుంచి మీకు కాస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇవి. అలాగే ఈ శారీస్ వచ్చేసరికి కాటన్ శారీస్ ప్యూర్ అయితే మీకు 650 నుంచి కాటన్ బ్లాక్ ప్రింటెడ్ స్టార్ట్ అవుతుంది. 700 అట్లా నుంచి బాతిక్లో స్టార్ట్ అవుతాయి. అండ్ కాస్ట్ గోస్ స్టిల్ 1200-1500 దాకా. కాటన్లోనే మేము ఎక్కువ వర్క్ చేస్తాము. కాటన్ కాకుండా కాటన్ రేయాన్ మిక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మేము ఇప్పుడు కొత్తగా వీఆర్ స్టార్టింగ్ విత్ ట్రెడిషనల్ కాన్సెప్ట్తో వాల్ డెకర్స్ స్టార్ట్ చేసాము. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ యూనిక్ స్క్రీన్స్. ఒక్కొక్క స్క్రీన్ అనమాట, స్మాల్ స్క్రీన్స్. దాని ప్రకారం డిజైన్ చేసి దిస్ ఈజ్ రియలీ ఒక ట్రెడిషనల్ ఒక అటాచ్మెంట్ ఉండేలాగా వర్క్ చేసాం అనమాట. ఇలాంటివి ఇప్పుడు బాగా మూవ్ అవుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఆల్సో ఏ కొటేషన్ ఫర్ ద ఫ్యామిలీ దేర్. ఇలాంటి ఎనీథింగ్ అంటే ఏ గాడ్కైనా ఏదైనా సరే మనం చేయగలుగుతాం. ఈ కాన్సెప్ట్స్ యూనిక్ కాన్సెప్ట్ విత్ మల్టిపుల్ స్క్రీన్స్ విత్ అన్ ట్రెడిషనల్ అటాచ్మెంట్. అండ్ దీస్ ఆర్ ఫ్యూ మెన్ కుర్తాస్. ఇవి కూడా సింపుల్ మన దగ్గరే బ్లాక్ ప్రింట్ అయినవి ఇవి. ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ అండ్ బెడ్షీట్స్. మీరు ఇక్కడ మాకు రిటైల్ కౌంట్ ఉంది కాబట్టి విజయవాడ వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్గా దిస్ ఈజ్ మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్. హైవే నుంచి 1 minute డ్రైవ్ ఇన్ అనమాట. యూ కెన్ సీ థింగ్స్. ఎందుకంటే విజయవాడలోనే ఎక్కువ మనకి 2 తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో పోల్చుకుంటే విజయవాడలోనే కాటన్ ఎక్కువ సేల్స్ ఉంటుంది.
సో యూ కెన్ ఎక్స్ప్లోర్ హియర్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. మీ డిజైన్ ఏమన్నా ఉంటే కూడా అది కూడా చక్కగా మీకు చేసి ఇవ్వబడుతుంది. దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. ఆ యూనిక్నెస్ అనేది మీకు ఎప్పటికీ ఉండేలాగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అడ్రస్ ఎట్లా అంటే మీకు వెన్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ, మీకు రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత 10 కిలోమీటర్ తర్వాత ఇది ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మల్కాపూర్. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. అండ్ టెక్స్టైల్ పార్క్ ఈజ్ రైట్ ఆన్ ద మెయిన్ రోడ్. ఒక్క 1 మినిట్లోనే మీరు మా దగ్గరికి రావచ్చు.